అమ్మోత్తల్లా ఉన్నా కదా. ఇది రామ్ పరివార్. హే గాయ్స్, దిస్ ఇస్ శిల్పా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒసేకి వ్లాగ్స్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు వెంటనే వీడియో చూడవచ్చు, అస్సలు మిస్ అవ్వకుండా. అండ్ నా డైలీ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో చేసేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అండ్ ఇక్కడ ఐడి కూడా మెన్షన్ చేస్తా. ప్లీజ్ అందరూ కూడా ఫాలో చేసేయండి. ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసారు కదా. మీరు కూడా చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నారు కదా నా గోల్డ్ జ్యువెలరీ అంతా చూసేయడానికి. నేను కూడా చాలా చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నా నా గోల్డ్ జ్యువెలరీ అండ్ దాని బ్యాక్ ఎండ్ స్టోరీస్ అన్నీ మీతో షేర్ చేసుకోవడానికి. ఈ వ్లాగ్ అయితే నేను నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుండి అనుకుంటున్నా తీయాలి అని చెప్పి. ఫస్ట్ వీడియో ఇదే చేయాలి అనేసి అనుకున్నా. బట్ ఎప్పుడు వీలవ్వలేదు. ఎందుకంటే జ్యువెలరీ మొత్తం లాకర్‌లో ఉంటది. సో ఎప్పుడు ఏది కావాలన్నా అది ఒక్కటే తీసుకొచ్చుకునేదాన్ని. ఇప్పుడు తీసుకురాలే అన్నీ ఒకసారి. రీసెంట్‌గా ఇంకా మా కజిన్స్ మ్యారేజ్ ఉంటే అప్పుడు తీసుకొచ్చాను. సో ఇంకా ఈ వీడియో ఈసారి అస్సలు మిస్ అవ్వద్దు. మీతో అంతా షేర్ చేసుకోవాలని ఈ వ్లాగ్ తీస్తున్నా. నేనైతే చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నా. అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మీతో షేర్ చేసుకునే గోల్డ్ జ్యువెలరీ దగ్గర ఉన్న వాటిలలో ఇదే పెద్ద హారం. సో ఇక్కడ నుండి నేను స్టార్ట్ చేస్తున్నా. ఇది రామ్ పరివార్. నేను నా మ్యారేజ్ టైంలో తీసుకున్నాను. నా మ్యారేజ్కి కూడా వేసుకున్నా. నేను ఇక్కడ పక్కన పిక్ యాడ్ చేస్తున్నా చూడండి, మ్యారేజ్కి ఎలా రెడీ. రామ్ పరివార్లో లేటెస్ట్ మోడల్. అంటే నా మ్యారేజ్ టైంలో ఇది చాలా లేటెస్ట్ మోడల్. రామ్ పరివార్లో ఓన్లీ రాముడే కాకుండా ఇక్కడ లక్ష్మీదేవి కూడా ఉంటుంది. ఇక్కడ రామ్ పరివార్ వస్తుంది అండ్ ఇక్కడ లక్ష్మీదేవి అండ్ ఇక్కడ లక్ష్మీదేవి, ఇక్కడ ఎంబ్రాయిడ్స్ వస్తుంది. ఎంబ్రాయిడ్స్ అండ్ ఇక్కడ గోల్డ్తో పికాక్ డిజైన్ అలా. యాక్చువల్గా నా మ్యారేజ్ టైంలో అయితే చాలా స్టంట్ అయింది. అంటే మనకి ఏది నచ్చదు కదా అసలే తీసుకునేది. నార్మల్ ఇమిటేట్ జ్యువెలరీ తీసుకోవడానికి చాలాసేపు ఆలోచిస్తాం. అది కూడా మనం లైఫ్ లాంగ్ పెట్టుకునే గోల్డ్ జ్యువెలరీ తీసుకోవడానికి ఇంకెంత ఆలోచిస్తాం. అట్లా నేనైతే ఒక్కొక్క జ్యువెలరీ ఒక్కొక్క రోజు ఇట్లా ఒక జ్యువెలరీ 2 డేస్ అట్లా కూడా సెర్చ్ చేసి అన్ని షాప్స్ తిరిగి మరి తీసుకున్నా. 1 వీక్ 10 డేస్ పట్టింది అనుకుంటా. ఓన్లీ జ్యువెలరీ షాపింగ్కి అంత టైం తీసుకున్నాం. అంటే మంచిది తీసుకోవాలి కదా అట్లా. ఇది అప్రాక్స్ 14 తులాస్ ఉంటుండొచ్చు. నాకు కూడా అంత పర్టికులర్గా ఐడియా లేదు. మనకి ఏది నచ్చుతో సెలెక్ట్ చేసుకుంటాం కానీ వెయిట్ ఎంత అని మనకు అవసరం ఉండదు కదా. సో అలా లాకెట్ వస్తుంది అండ్ ఇది డిటాచబుల్ చేసుకొని కూడా మనం వేరే దానికి యూజ్ చేయొచ్చు. బట్ నేను అప్పుడు మ్యారేజ్ టైంలో చాలా బిజీగా ఉండే, అందుకే డిటాచబుల్ చేపించలేదు. ఇప్పుడు చేపించాలి. ఇలా వస్తుంది. యాక్చువల్గా ఇంత పెద్దది తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఏదైనా బిగ్ ఈవెంట్స్ అట్లా ఉన్నప్పుడు అంటే 2 పేర్ చేసుకోవచ్చు. సింపుల్గా వెళ్ళాలన్నా ఒకటి వేసుకుంటే కూడా చాలా గ్రాండ్ లుక్ వస్తుందని ఇంత పెద్దది తీసుకున్నా. మనకి కాసుల పేరు ఎవర్ గ్రీన్ ఎలా అయిపోయిందో రామ్ పరివార్ కూడా అలానే ఉంటుంది. అందుకే నార్మల్ వేరే ప్యాటర్న్స్ కూడా ఉండే, బట్ అవి కొన్ని డేస్కి ఓల్డ్ అయిపోతాయి. మనకి అప్పుడు వేయాలనిపించదు. అలానే చేంజ్ చేద్దామన్నా అంత వేస్ట్ అయిపోతుంది కాబట్టి అందుకే నేను కొంచెం నా జ్యువెలరీ సెలెక్ట్ చేసుకున్నప్పుడైతే ఎవర్ గ్రీన్ ఉండాలి. అంటే ఎప్పటికీ మనకి పెట్టుకున్నా కూడా కొంచెం ఆ ట్రెండ్కి సెట్ అయ్యేటట్టు ఉండాలన్నట్టే సెలెక్ట్ చేసుకున్నా. బిగ్ దానికి మ్యాచ్ అయ్యేలాగా ఇక్కడ గ్రీన్ ఎమరాల్డ్స్ ఉన్నాయి కదా, దానికి మ్యాచ్ అయ్యేలాగా మేము షార్ట్ తీసుకున్నాం. ఎందుకంటే ఎప్పుడైనా బిగ్ ఈవెంట్స్ ఉన్నప్పుడు 2 వేసుకుంటే కొంచెం మ్యాచ్ అవ్వాలి కదా. అందుకనేసి నేను ఇలా మళ్ళీ గ్రీన్ వచ్చేలాగా, గ్రీన్ ఫినిషింగ్ అలా వచ్చేలాగా తీసుకున్నా. దీనికి సెట్ అవుతుంది అని చెప్పి. యాక్చువల్గా నేను మ్యారేజ్ టైంలోనే లాస్ట్ ఇంకా షాపింగ్కి 2 డేస్ టైమే ఉంది అన్నప్పుడు ఏవి నచ్చట్లేదు. నేను కొంచెం లైట్ వెయిట్లో తీసుకుందాం అనుకున్నా. ఎందుకంటే చిన్న చిన్న ఈవెంట్స్కి అట్లా లైట్ సింపుల్గా బాగుంటుంది కానీ ఇలా ట్రై చేద్దాం అనుకున్నా. ఎక్కడ నాకు నచ్చలేదు. ఒక షాప్లో నచ్చింది, బట్ అది ఎవరో ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చారంట, వాళ్ళకి ఇచ్చేయాలి అని చెప్పారు. ఇంకా అక్కడ పిక్ తీసుకొని వేరే దగ్గర ఆర్డర్ ఇచ్చి మరీ చేపించుకున్నా. అది దీని స్టోరీ. అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టోరీ ఉంది యాక్చువల్గా. ఈ వీడియో మా ఫ్యామిలీ వాళ్ళు చూసినప్పుడైతే మస్తు నవ్వుకుంటారు. ఎందుకంటే
నేను అంతా తిప్పిన అన్నట్టు వాళ్ళని షాపింగ్‌కి, గోల్డ్‌కైనా, శారీస్‌కి దేనికైనా మస్తు పెళ్ళిళ్ళంటేనే ఫుల్లు తిరుగుతారు. అంటే దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. ఆ పెయిన్ మా వాళ్ళకే తెలుస్తది. అంటే ఎంత తిరిగినామో అని చెప్పి. ఇలా వస్తుంది. యాక్చువల్‌గా నేను చూసిన దాంట్లో కింద లక్ష్మీదేవి ఉంది. బట్ లక్ష్మీదేవి కామన్ కదా అనేసి నేను ఇక్కడ వినాయకుడిదితో చేపించుకున్నా. కింద ఇలా రైస్ పర్ల్స్ వస్తది. దీనికేమో ఇట్లా బిగ్ పర్ల్స్ వస్తున్నాయి కదా! దీనికి ఇలా చిన్నగా రైస్ పర్ల్స్ ఇప్పించాం. ఇలా వస్తుంది. ఫుల్ హెవీ లుక్‌తో. ఇది అప్రాక్స్ 4-5 తులాస్ ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ చూపిస్తా. ఇయర్ రింగ్స్ కూడా ఈ బుట్టాలు కూడా వీటికి కూడా చాలా పెద్ద స్టోరీ ఉంది. బట్ చెప్పలేను. ఆ స్టోరీ అంతా చెప్తే వీడియో చాలా లెంత్ అయిపోతది ఇంకా. ఇవి కూడా చాలా అంటే చాలా షాప్స్‌లో తిరిగినాం. నాకు ఎందుకంటే ఈ బిగ్ దానికి మ్యాచ్ అయ్యేలాగా తీసుకుందాం అని చెప్పి. కానీ అంత తిరిగినా కూడా ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అయింది అసలు. వేరే షాప్‌లో తీసుకున్నాం. ఇక్కడ ఇది ఉంది కదా రౌండ్‌గా అది సేమ్ రామ్ పరివార్ వస్తది. ఇక్కడ నాకు ఈ పెద్ద హారంలో రామ్ పరివార్ ఎలా ఉందో సేమ్ అలానే వస్తది. అండ్ పైన ఇక్కడ కృష్ణుడు వస్తది. కృష్ణుడు ఐడల్ ఉంటది కదా! కింద ఇక్కడ పికాక్ లాగా వచ్చి ఇది బుట్ట రామ్ పరివార్‌తో వస్తుంది. అండ్ దీనికైతే ఎగ్జాక్ట్ మ్యాచ్ ఉంటది. అండ్ అఫ్‌కోర్స్ అన్ని గాడ్స్ వచ్చేలా తీసుకున్నా. ఎందుకంటే మొత్తం స్టోన్స్ అలా తీసుకున్నా బాగుండదు. అట్లని మొత్తం ప్లెయిన్ వచ్చినా బాగుండదు అని చెప్పి ఇలా మేము అన్నిటికీ మ్యాచ్ అయిపోవాలని చెప్పి బట్ డిఫరెంట్ డిఫరెంట్ ఇందులో రామ్ పరివార్ వస్తే ఇందులో వినాయకుడు, ఇందులో కృష్ణుడు వచ్చాడు, రామ్ పరివార్ 2 వచ్చాయి. ఇయర్ రింగ్స్ ఇవైతే నేను సిఎంఆర్ జ్యువెలరీ తీసుకున్నా. నెక్స్ట్ వన్ అయితే నేను ఈ కాస్ట్ల పేరు చూపించేస్తున్నా. అయితే ఎవర్ గ్రీన్ మోడల్ ఎప్పటి నుండో వస్తుంది. ఇప్పటికి కూడా ఉంది. ఇంకా ఎప్పటికీ ఉంటుంది అనుకుంటా. అంత ఎవర్ గ్రీన్ కదా! చాలా డేస్ అయిపోయింది తీసుకొని. మ్యారేజ్ అప్పుడైతే తీసుకోలేదు. అండ్ మ్యారేజ్‌కి కూడా ఏం వేసుకోలేదు. ఎందుకంటే నేను మ్యారేజ్‌కి ఇట్లా సెట్ చేసుకున్నా. అండ్ మధ్యలో ఇంకోటి వేరే వేసుకున్నా. ఇన్ని వేసుకుంటే అమ్మోరు తల్లిలా ఉన్నా కదా! ఇది కాస్త పేరు. దీని గురించి స్టోరీ ఏం లేదు. అంటే ఉన్నా నాకు గుర్తులేదు. చాలా రోజులు అయిపోయింది కాబట్టి. అక్క నేను ఏ జ్యువెలరీ తీసుకున్నా అంటే ఇద్దరికి మ్యాచ్ అయ్యేలానే తీసుకుంటాం. నాకు అండ్ అక్కకి ఇద్దరికి మ్యాచ్ అయ్యేలానే తీసుకుంటాం. ఎందుకంటే ఒకసారి అక్క, ఒకసారి నేను అలా వేసుకోవడానికి బాగుంటుందని చెప్పి. అండ్ నెక్స్ట్ ఇదైతే కంటి మోడల్. ఇది కూడా చాలా ట్రెండింగ్‌లో ఉంది కదా కంటి మోడల్. ఇలా వస్తుంది. ఇదైతే కొంచెం స్పెషల్‌గా కస్టమైజ్ చేపించుకున్నాం. ఎందుకంటే ఇది 3 టైప్స్‌గా యూజ్ చేయొచ్చు. ఏంటి ఒక్కదాన్ని 3 టైప్స్ ఎలా యూజ్ చేస్తారు అనుకుంటున్నారా? నేను చెప్తా ఎలానో. బాగుంది కదా! ఇది ఒక్కటి వేసుకున్న ఎంత గ్రాండ్ లుక్ వచ్చేసింది కదా! ఫస్ట్ ఇలా యూజ్ చేయొచ్చు. అంటే ఇక్కడ లాకెట్ ఇక్కడ ఇలా పెద్దగా వస్తది. అండ్ మనకి సింపుల్‌గా కావాలనుకుంటే కూడా సింపుల్‌గా యూజ్ చేయొచ్చు. ఈ లాకెట్ డిటాచబుల్ యాక్చువల్‌గా. ఇలా మనకి సింపుల్‌గా కావాలంటే సింపుల్. చిన్న ఈవెంట్స్ ఉన్నప్పుడు ఎక్కువ గ్రాండ్ వద్దనుకుంటాం కదా! అప్పుడు ఇలా చిన్న లాకెట్ తీసేసి ఇక్కడ గ్యాప్ ఉంది కదా అనేసి ఆలోచిస్తున్నారా? దానికోసమే గ్యాప్‌లో మేము ఇట్లా బిగ్ పర్ల్ తీసుకున్నాం. అప్పుడు మనకి గ్యాప్ కవర్ అయిపోతది కదా! ఏమైనా సింపుల్ ఈవెంట్స్ ఉన్నప్పుడు ఇలా వేసుకోవచ్చు. యాక్చువల్‌గా ఇది కూడా ఏం సింపుల్‌గా లేదు. చాలా గ్రాండ్ లుక్కే వస్తుంది. బట్ కొంచెం సింపుల్‌గా కావాలన్నప్పుడు ఇలా పేర్ చేసుకుంటే బాగుంటదనేసి ఇలా తీసుకున్నాం. ఇది సెకండ్ టైప్. అండ్ థర్డ్ టైప్ ఎలా అంటే ఈ చిన్న లాకెట్ కూడా డిటాచబుల్ చేసుకోవచ్చు. అందుకే ఇలా కూడా యూజ్ చేయొచ్చు. ఇలా కూడా చాలా బాగా అనిపిస్తుంది. అందుకే మేము దీన్ని ఇలా డిటాచబుల్ లాకెట్స్ పెడితే మల్టిపుల్ వేస్‌గా యూజ్ చేయొచ్చు అని చెప్పి ఇలా తీసుకున్నాం. అండ్ ఇది ఉంది కదా! ఇది మనం నార్మల్‌గా పర్ల్స్‌కి కూడా వేసుకోవచ్చు. అండ్ వేరే మెష్ చైన్స్ ఉంటాయి కదా! అది కూడా చూపిస్తా. దానికి కూడా వేసుకోవచ్చు. అలా చాలా మల్టిపుల్ వేస్‌గా యూజ్ చేయొచ్చు అని చెప్పి ఇలా తీసుకున్నా. సో, ఇలా ఉంటే మనకి ఎప్పుడు ఒకటే వేసుకున్నట్టు ఫీలింగ్ ఉండదు కదా! గోల్డ్ కాబట్టి ఊరికే మార్చలేము. సో, ఇలా డిఫరెంట్‌గా చేపిచ్చేసుకున్నాం. అందుకే ఎప్పుడు డిఫరెంట్‌గా కనిపిస్తది. 3 టైప్స్ యూజ్ చేయొచ్చు అని చెప్పాను కదా! బట్ 3 టైప్స్ కాదు. దీన్ని ఇలా మాంటికాలా కూడా యూజ్ చేయొచ్చు. వావ్! ఎంత బాగుంది. ఇంతవరకు ఇలా అయితే యూజ్ చేయలేదు. నెక్స్ట్ టైమ్ ఏమైనా బిగ్ ఈవెంట్స్ ఉన్నప్పుడు యూజ్ చేస్తా.
ఇలా పాపిడి బిళ్ళ లాగా కూడా యూస్ చేయవచ్చు దీన్ని. అండ్ దీన్ని ఇలా హెయిర్కి ఇట్లా బ్యాక్ పెట్టుకుంటారు కదా కొప్పులో, అలా కూడా యూస్ చేయవచ్చు. ఎందుకంటే దీనికి వెనకాల 3 టైప్స్గా రావాలి లింక్స్ అని చెప్పి. ఎందుకంటే ఇలా ఉన్నప్పుడు వేసుకోవడానికి, అండ్ పర్ల్స్కి ఓన్లీ మిడిలే వేసుకుంటాం కదా, అలా అందుకే 3 టైప్స్ పెట్టించుకున్నాం దీనికి. సో మేము సపరేట్గా పర్ల్స్కి కూడా వేసుకోవచ్చు. అంటే ఈ ఒక్కదాన్ని మల్టిపుల్ వేస్గా యూస్ చేయవచ్చు. ఆల్మోస్ట్ ఒక 5-6 టైప్స్ అయినా యూస్ చేయవచ్చు అని చెప్పి బాగుంది కదా. డిటాచబుల్ చేసుకోవచ్చు కాబట్టి మనం ఇంకా ఏదైనా ఓన్లీ సపరేట్ పెండెంట్ తీసుకొని కూడా మనం ఇంక దీనికి వేసుకోవచ్చు, అలా కూడా యూస్ చేయొచ్చు. ఇన్ని వేస్ ఉన్నాయి ఒక్క దాంతో. అప్రాక్స్గా 8 తులాస్ పడి ఉండొచ్చు. దీనికైతే నాకు చాలా 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 క్వైరీస్ వచ్చాయి. అండ్ మా రిలేటివ్స్లో కూడా చాలామంది అడిగారు అసలు ఎక్కడ చేయించుకున్నావు, ఎంత, అది ఇది అని డీటెయిల్స్ నార్మల్గా వేసుకున్నప్పుడు పోస్ట్ చేస్తాను కదా, అవి చూసి. అదే ఇది మొత్తం ఇలా పర్ల్స్తో వస్తుంది. దీనికి సీరియస్లీ చాలా అంటే చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. అండ్ వేసుకుంటే కూడా అంత బాగుంటుంది. నేను ఇక్కడ పిక్స్ యాడ్ చేస్తూ ఉంటా వేసుకున్నది చూడండి. ఇలా వస్తుంది మొత్తం పర్ల్స్ అండ్ గ్రీన్ పర్ల్స్తో. ఇది కూడా నేను కస్టమైజ్ చేయించాను. యాక్చువల్లీ ఎక్కడో పిక్ చూసాను, నాకు చాలా బాగా నచ్చుండే. మొత్తం గోడే కాకుండా ఇలా పర్స్తో కూడా ఇప్పుడు చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా, అందుకే నాకు కూడా కావాలని చెప్పి చేయించుకొని ఉండే ఇది. దీని లాకెట్ అయితే ఇలా వస్తుంది. మధ్యలో వెంకటేశ్వర స్వామి వస్తుంది, బాలాజీ. చుట్టూరుగా మొత్తం లక్ష్మీ దేవతలు వస్తాయి. కింద ఇలా మేము చిన్న చిన్న వైట్ పర్ల్స్ ఇచ్చి కింద పంకిన్ బీట్స్ పెట్టమని చెప్పాం. వీటి వల్ల అయితే చాలా ట్రెండీగా చాలా బాగా కనిపిస్తుంది. అంటే ఎప్పుడు ఆ రౌండ్వి ఇలా కాకుండా ఇలా మేము పంకిన్వి సెలెక్ట్ చేసుకున్నాం. చాలా క్యూట్గా ఉంటుంది ఇది. చూడండి ఎంత మస్తు అనిపిస్తుంది లుక్ కదా ఇదైతే. నా జ్యువెలరీలో ఇది కూడా నాది వన్ ఆఫ్ ది ఫేవరెట్. అఫ్ కోర్స్ అన్ని ఫేవరెట్ అయ్యే తీసుకున్నాం, బట్ ఇది అందులో ఇంకొంచెం ఎక్కువ ఫేవరెట్. చాలా ట్రెండీగా అండ్ మంచిగా ట్రెడిషనల్గా ఉంటుంది ఇదైతే. అప్రాక్స్ 4 to 5 తులాస్ బిట్వీన్ ఉండొచ్చు. ఇది మ్యారేజ్ కన్నా ముందే చేయించాను. సేమ్ ఇది కూడా పర్ల్సే. ఇది ఇలా 3 స్టెప్స్ వస్తుంది. యాక్చువల్గా అక్క తీసుకుంది మ్యారేజ్కి ముందు, అండ్ దీని వెయిట్ కూడా ఐడియా లేదు మాకు. 3 స్టెప్స్ వచ్చినాయి కాబట్టి చాలా హెవీగా ఉంటుంది, హెవీ కనిపిస్తుంది. ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది అది. దీని వెయిట్ అయితే అస్సలు ఐడియా లేదు, ఎందుకంటే ఇది అక్క తీసుకుంది, నాకు దీని గురించి ఏం ఐడియా లేదు. అండ్ నెక్స్ట్ వన్ అయితే ఇదైతే చాలా చాలా బిగ్ 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 పెండెంట్ అంటారు, చాలా పెద్ద పెండెంట్. ఇది యాక్చువల్గా ఇది కూడా అక్క తీసుకుంది. నా మ్యారేజ్కి అక్క వేసుకుంది. పిక్ యాడ్ చేస్తాను, అక్క పిక్ ఇక్కడ. ఏంటి ఇంత బిగ్ వన్, గోల్డ్ 2 తులాస్ అవుతుంది అసలు అనుకుంటున్నారా? కానీ ఇది గోల్డ్ కాదు, ఇది సిల్వర్. సేమ్ మనకి గోల్డ్ లానే అనిపిస్తుంది. సిల్వర్తో చేసి అది గోల్డ్ ఫినిషింగ్ ఇస్తారు కదా, అది. ఇప్పుడు మనకి సిల్వర్ జ్యువెలరీ అవన్నీ కూడా చాలా ట్రెండ్లో ఉన్నాయి కదా, అట్లా మేము ఇది గోల్డ్ తీసుకోకుండా సిల్వర్ తీసుకున్నాం. బట్ అసలు గోల్డ్ లానే అనిపిస్తుంది. చిన్న చిన్న కనిపిస్తున్నాయి కదా, అంతా రైస్ పర్ల్స్, మధ్యలో ఇలా గోల్డ్ బీట్స్ వస్తుంది. అండ్ కింద గ్రీన్ రూబీస్ వస్తాయి. ఇవి గ్రీన్ రూబీస్ వచ్చి, అండ్ ఈ పింక్ ఉంది కదా, అవి కూడా పంకిన్. ఇంతకుముందు నా గోల్డ్ దాంట్లో చూపించాను కదా గ్రీన్వి పంకిన్ అని, ఇందులో పింక్వి. అవి కూడా చాలా చిన్నగా ఉన్నాయి, అంత పెద్దగా లేవు. కూడా చాలా హెవీ లుక్ వస్తుంది అసలు, చాలా అంటే చాలా హెవీ. ఇదైతే నాకు కూడా ఐడియా లేదు, ఎందుకంటే ఈ షాపింగ్కి నేను వెళ్ళలేదు, ఆ రోజు అక్క ఒక్కదే వెళ్ళింది. బట్ ఈ మధ్య అయితే స్పెషల్లీ మొత్తం గోల్డ్ జ్యువెలరీ కన్నా ఇలా సిల్వర్ జ్యువెలరీ కూడా చాలా ట్రెండ్ అవుతుంది. అండ్ దట్టు అందులో ఇలా బీట్స్, రైస్ పర్ల్స్ అవితోనే పర్ల్స్ అవితోనే ఇంకా చాలా ట్రెండ్ అవుతుంది. అన్ని పెద్ద పెద్ద పెండెంట్సే చూస్తాం అక్క నేను, ఎందుకంటే మాకు అవే నచ్చుతాయి. స్పెషల్గా ఇయర్ రింగ్స్ అయినా ఇట్లా లాకెట్స్ అయినా మేము చాలా పెద్ద చూస్తాం. చిన్న వేస్తే అసలు అవి సరిగ్గా కనిపించవని చెప్పి, అది కూడా మనం వేసుకునేదే స్పెషల్ ఈవెంట్స్కి వేసుకుంటాం, అవి కొంచెం గ్రాండ్ లుక్ కనిపించాలి కదా, అందుకే ఇలా పెద్దగా ప్రిఫర్ చేస్తాం. అందులో ఇది కూడా ఒకటి. ఇది కూడా సేమ్ గోల్డ్ దానిలా ఉంది కదా, కానీ ఇది గోల్డ్ కాదు, ఇది కూడా సిల్వర్ జ్యువెలరీ.
సేమ్ ఇది తీసుకున్నప్పుడే ఇది కూడా తీసుకున్నాం సిల్వర్తో. లాకెట్ మొత్తం ఇలా వస్తుంది, పికాక్ డిజైన్ అండ్ సీజర్ స్టోన్ రూబీస్ అలా వస్తుంది. అండ్ ఇది మెష్ చైన్కి కూడా ఇలా సైడ్స్కి లాకెట్ లాగా ఇస్తాం, ఎందుకంటే సైడ్స్కి అంతా ప్లెయిన్ కనిపించవద్దు అనేసి. ఇది ఇలా వస్తుంది. కావాలంటే ఇంకొంచెం పైకి ఇలా కూడా సెట్ చేసుకోవచ్చు, ఆప్షన్ ఉంది మనకి. ఇది కూడా చాలా పెద్ద లాకెట్, ఇది కూడా మనకి చాలా గ్రాండ్ లుక్ కనిపిస్తుంది కదా ఒక్కటి వేసుకోగానే అలా. ఈ పెండెంట్ కావాలంటే మనం ఇట్లా డిటాచబుల్ కూడా చేసుకోవడానికి ఉంది, డిటాచబుల్ చేసుకొని మనం వేరే దానికి కూడా యూస్ చేయవచ్చు. నేను కంటి అని చూపించాను కదా గోల్డ్ది, దానికైనా డిటాచబుల్ చేయొచ్చు అండ్ వేరే పర్ల్ చైన్కైనా వేసుకోవచ్చు. మ్యాక్స్ అన్ని డిటాచబుల్ ఉండేటట్టు చూస్తాం, ఎందుకంటే దాన్ని మల్టిపుల్ వేస్గా యూస్ చేస్తే ఎప్పుడప్పుడు మనకి కొత్తగా వేసుకున్న ఫీలింగ్ వస్తుంది కదా అని. నెక్స్ట్ వన్ ఇది కూడా సిల్వర్ జ్యువెలరీ. గోల్డ్ అనుకున్నారు కదా, సేమ్ గోల్డ్ లానే ఉంటుంది, బట్ ఇది కూడా సిల్వర్తో చేయించుకుంది. ఇది యాక్చువల్గా నేను ఇన్స్టాగ్రామ్లో పిక్ చూసాను, ఆ పిక్ చూసి సిల్వర్తో చేయించుకున్నాను. నాకు సేమ్ టు సేమ్ అలానే చేశారు. ఎందుకు ఎక్కువ సిల్వర్ తీసుకున్నామంటే, ఒక్క గోల్డ్ తీసుకునే దాంట్లో 2-3 అట్లీస్ట్ 2 అయినా సిల్వర్వి వస్తాయి కదా, అప్పుడు మనకి మన దగ్గర కలెక్షన్ ఎక్కువ ఉంటుంది అండ్ ఎక్కువ ఫంక్షన్స్కి రిపీట్ చేయవచ్చు అని చెప్పి. లక్ష్మీదేవిలో అండ్ పికాక్ మోడల్లో వస్తుంది, ఇది ఇలా వస్తుంది. ఇది కూడా యాక్చువల్గా సింగిల్ వేసుకున్నా కూడా మనకి గ్రాండ్ లుక్ అనిపిస్తుంది. లైట్ వెయిట్లోనే మంచి హెవీ లుక్ వస్తుంది ఇదైతే. అండ్ సేమ్ ఇదే ప్యాటర్న్ ఇక్కడ మనకి ఇవి ఇచ్చారు కదా, సేమ్ అదే ప్యాటర్న్స్తో నేను ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నా. ఇవి కూడా చాలా హెవీగా ఉంటాయి, సేమ్ టు సేమ్ ప్యాటర్న్ వస్తుంది. ఇదే నార్మల్గా రెగ్యులర్గా వేసుకోవడానికి అయితే తీసుకోలేదు నేను మ్యారేజ్ టైంలో బ్యాంగిల్స్, ఎందుకంటే బ్యాంగిల్స్ ఎక్కువ అయ్యాం, బ్రేస్లెట్స్ అలా యూస్ చేస్తాం కాబట్టి. సో మనం సో సన్నగా తీసుకుంటే వేరే ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు వేసుకుంటే అంత అట్రాక్టివ్గా ఉండవు కదా, అందుకనేసి ఇలా నేను లైక్ కడాస్ లాగా తీసుకున్నా బ్యాంగిల్స్. ప్యాటర్న్ ఇలా వస్తుంది, కడా పైన మొత్తం కార్వింగ్ వస్తుంది. నార్మల్గా సింగిల్ వేసుకున్నా కూడా మనకి గ్రాండ్ లుక్ వస్తుంది అండ్ ఇలా బ్యాంగిల్స్ ముందు వేసేసుకున్నా మిడిల్ వేసేసుకున్నా మనకి మంచిగా కనిపిస్తుంది అని చెప్పి ఇలా తీసుకున్నాం. పద్మావతి జ్యువెలరీ అని ఉంది, అక్కడ తీసుకున్నా నేను లాంగ్ హారం అండ్ బ్లాక్ బీడ్స్, ఈ బ్యాంగిల్స్. యా ఆల్మోస్ట్ అన్నీ చూపించేసాను. బ్లాక్ బీడ్స్ ఉంది, బ్లాక్ బీడ్స్ చూపించాలి కదా, ఇది బ్లాక్ బీడ్స్. ఇది ఒకటి మానేపల్లిలో తీసుకున్నాం ఇది, అండ్ ఇదేమో పద్మావతి జ్యువెలరీ అని చెప్పాను కదా, అందులో తీసుకున్నాం. నా వీడియోస్ ఫాలో అయితే మీరు చాలా వీడియోస్లో చూడవచ్చు నన్ను ఈ బ్లాక్ బీడ్స్లో. కింద ఇది డైమండ్ పెండెంట్ వస్తుంది, ఇదంతా బ్లాక్ బీడ్స్ అండ్ మధ్యలో ఇట్లా చైన్ టైప్ కొంచెం ట్రెండీగా తీసుకున్నా, ఎందుకంటే ఎక్కువ డ్రెస్సెసే కదా వేసేది, డ్రెస్సెస్ మీకు కూడా బాగుండాలి అని చెప్పి ఇలా తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఇదైతే మానపల్లి జ్యువెలరీలో తీసుకున్నాం, ఇది కూడా మంచిగా ట్రెండీగానే వస్తుంది. లాకెట్ ఇలా వచ్చి మధ్యలో బ్లాక్ బీడ్స్ అండ్ ఇట్లా అక్కడక్కడ బ్లాక్ బీడ్స్ వచ్చి మొత్తం చైన్ వస్తుంది. ఆ డైమండ్ బ్లాక్ బీడ్స్ అయితే రోజ్ గోల్డ్ వస్తుంది, ఇది మొత్తం గోల్డ్. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ మ్యారేజ్కి తీసుకుందే వంకీ రింగ్. ఇదైతే మెయిన్ మనకి, నాకు తెలిసి తెలంగాణ మ్యారేజెస్కి ఇదైతే మెయిన్ ఉండాల్సిందే కదా, దీనికోసం కూడా చాలా తిరిగిన. యాక్చువల్గా నాకేమో ఆ గ్రీన్ స్టోన్ రెడ్ స్టోన్ అట్లా నచ్చలేదు, అంటే మరి ఓల్డ్గా అనిపించింది, కొంచెం ఏదైనా డిఫరెంట్గా తీసుకుందామని చెప్పి చాలా చాలా సర్చ్ చేసి ఇది కూడా మానేపల్లిలో తీసుకున్నా. మొత్తం ఇట్లా వైట్ స్టోన్స్ వచ్చింది దీనికి, ఇలా వస్తుంది మొత్తం వైట్ స్టోన్ తీసుకున్నా. అది నా జ్యువెలరీ కలెక్షన్ అంతా చూసేసారు ఈ వీడియోలో. ఇంకేమైనా తీసుకుంటే నెక్స్ట్ మళ్ళీ మీతో పక్కా షేర్ చేసుకుంటా. అండ్ నా జ్యువెలరీలో మీకు ఏ జ్యువెలరీ నచ్చిందో పక్కా కమెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇంకెందుకు లేట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. See you in my next vlogs. Bye bye. 또 때도 없이 시무룩하고